అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కరీంనగర్ జిల్లాలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇటు శాసనసభ ఎన్నికలు లేవు, పార్లమెంటు ఎన్నికలు అసలే లేవు. అయినప్పటికీ ప్రధాన కారణం ఏంటి? ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రజల్లోకి వెళ్తున్నాయి. ప్రజల పక్షాన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. మొన్నటికి మొన్న హుజరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు అర్హులైనటువంటి వాళ్ళందరికీ ఇవ్వాలి, బకాయిలు చెల్లించాలంటూ ఆందోళనకు దిగినటువంటి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సంఘీభావంగా అందరూ శ్రేణులు మోహరించారు. ఈ క్రమంలో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితిని పక్కన పెడితే మరొక వైపు రైతాంగ సమస్యల్ని పరిష్కరించాలి, రుణమాఫీ అమలు చేయాలి అంటూ ఏకంగా కొరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పాదయాత్ర చేపట్టడం జరిగింది. సంఘీభావంగా హరీష్ జగిత్యాల్లో జరిగిన సభలో పాల్గొనడం జరిగింది. ఇదిలా ఉంటే భారతీయ జనతా పార్టీ నేతలు ప్రధానంగా బండి సంజయ్ కుమార్ రైతుల పక్షాన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం, రైతు పండించినటువంటి ధాన్యానికి బోనస్ ఇవ్వాలి, మొత్తం పంటను కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ రైతుల పక్షాన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించడం జరిగింది. ఇలాగే అధికార పార్టీకి చెందినటువంటి నేతలు ఒక్కొక్కరిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా పైన దృష్టి పెట్టారు. ఇప్పటికే పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కరీంనగర్లో పర్యటించడానికి సిద్ధం చేసుకున్నారు. అంతా కూడా ఈ నెల 20వ తేదీన వేములవాడ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఖరారైంది. ఇటు ప్రతిపక్ష అధికార పక్షాలు ప్రజల వద్దకి వెళ్తున్నారు, ప్రజలతో కలిసి మీకు మేము ఉన్నాము అనే భరోసా ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఎవరు ఏ పక్షాన ప్రజలు ఉండబోతున్నారు, ఎటువైపు మొగ్గు చూపబోతుంది అనేది చర్చనీయాంశంగానే మారింది. చూద్దాం, ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారు. ఎవరి వైపు మొగ్గు చూపుతారు, రాబోయే కాలంలో ఎవరి వైపు ఉంటారు అనేది అంతా డిస్కషన్ అయితే నడుస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.